బాధ్యత ఉంది కాబట్టి హ్మ్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని తర్వాత 1 or 2 హ్మ్. ఇయర్స్‌లో పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇది పురుషుడు లోపమున్న స్త్రీని నిందించే పరిస్థితి సమాజం ఉండబట్టి స్త్రీ అణగారిపోతుంది. అవును. యాక్చువల్‌గా 40% ఆఫ్ రీజన్స్ ఆర్ ఓన్లీ డ్యూ టు మేల్స్. దాన్ 20% కూడా ఉండవు లేడీస్‌కి. కానీ మొత్తం బ్లేమ్ లేడీ మీద స్త్రీ మీద పడడం వల్ల స్త్రీ జాతికి అదిగా అన్యాయం జరుగుతుందని భావించి సామాజిక వ్యవస్థలో ఇప్పుడు అది లేటెస్ట్‌గా పిల్లలు పుట్టే వ్యవస్థ కోసమని 3 స్టెప్స్ మోడర్న్ మెడిసిన్ చేసింది. అవి ఏమిటంటే ఐవీఎఫ్ ఇంట్రా యూట్రైన్ ఫెర్టిలైజేషన్ ఇన్సెమినేషన్ అంటే వీరి కణము స్త్రీ తాలూకు అండము బయట ఫలదీకరణ చేయించి ఫెర్టిలైజ్ చేయించి వైద్యరీత్యా ప్రక్రియ ద్వారా అనుబంధంతో సామాజిక అగ్రిమెంట్స్తో సహా అన్ని కాన్ఫిడెన్స్ రహస్యాలు చట్టబద్ధంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది. అంటే